విశాఖలో గోమాంస నిల్వల వివాదంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆనందపురంలోని శ్రీ మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఓ కంటైనర్లో అక్రమంగా నిల్వ ఉంచిన గోమాంసాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగానే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారన్నారు. అయితే ఇంటెలిజెన్స్, విజిలెన్స్, పోలీసులు జాయింట్ యాక్షన్ గా ఏర్పడి ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తున్నారని, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అలాగే కేసుతో సంబంధం ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ ఏదైతే ఈ మిత్రా మెరైన్ సంబంధించిన ఈ వేర్ హౌస్ ఉందో దీంట్లో కొంత పార్ట్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని ఎదురు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఏదైతే డైరెక్టర్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలో నుంచి ఒక కంటైనర్ ఏదైతే ఈ వీట్ ఎక్స్పోర్ట్ అవుతా ఉందో దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర వీటితో పాటు ఈ ఆవు మాంసం కూడా ఉన్నట్టు తెలియటం, ఆ కేసులో మిషో ఓవర్సీస్ సంబంధించిన ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మన సెంట్రల్ జైలు కూడా పంపించడం. అయితే దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఈ వేర్ హౌస్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న వేర్ హౌస్లో ఉందో ఈ వేర్ హౌస్లో కూడా 189 టన్నులు మాంసం ఇక్కడ స్టోర్ చేసినట్టుగా దాన్ని శాంపిల్స్ తీసుకొని మొత్తం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో బఫెలో మీటు అలాగే మిగతా వాటితో పాటు ఒక కొంత క్వాంటిటీ దాదాపు 80-85 టన్నులు ఆవు మాంసం కూడా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో అన్నింటిలో కూడా రావడం. మనకి భారతదేశంలో ఈ గో మాంసం అనేది ప్రొహిబిట్, ఎక్కడ కూడా దాన్ని మనం చేయడానికి వీలు.